హాజరైన మిత్రులు అందరికీ నా తరఫున కేవీపీఎస్ తరఫున 5వ వార్షికోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ మరింత ముందుకు సాగాలని, అట్టడుగు ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈ ఛానల్ కృషి చేయాలని ఇప్పటికే కృషి చేస్తుంది. భవిష్యత్తులో మరింతగా కృషి చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. మిత్రులారా, ఈ సమాజంలో అనేక రకాల రుగ్మతులు, అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. కులం పేరుతో, మతం పేరుతో అనేక రూపాల్లో సాటి మనిషిని మనిషిగా చూడనటువంటి నీచపు సంస్థలు, నీచపు వ్యవస్థలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కులవివక్ష అంటరానితనం ఈరోజు సమాజంలో ఇంకెక్కడ ఉంది అని చెప్పేసి అంటున్నటువంటి ఈ తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎవరిష్టంత ఎత్తుకు ఒకవైపు ఎదుగుతూ ఉంటే మరొక వైపున ఇది ఇంకా ఈ దేశంలో క్యాన్సర్ జబ్బు కంటే, ఎయిడ్స్ జబ్బు కంటే ఒక ప్రమాదకరమైనటువంటి జబ్బుగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నది. ఈ తరుణంలో ఇట్లాంటి వాటన్నిటిని రూపుమాపాలంటే కేవలం కొన్ని పత్రికలో లేకపోతే కొన్ని ఛానల్స్తో మాత్రమే సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇది ఇట్లాంటి అనేక ఛానల్స్ ఒక లక్ష్యం కోసం, ఆశయం కోసం సాగేటువంటి ఛానల్స్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, వ్యక్తులకు కోరికలు మాత్రమే ఉంటాయి, మహనీయులకి లక్ష్యాలు, ఆశయాలు ఉంటాయి. లక్ష్యం, ఆశయం సమాజ అభివృద్ధిని కాంక్షిస్తే వ్యక్తి యొక్క కోరిక తన యొక్క అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తుంది. ఇట్లాంటి ఛానల్స్కి లక్ష్యం, ఆశయం ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే మీరు చూశారు, ఈ ఛానల్ ద్వారా అనేక మంది సమాజానికి అనిపించని వ్యక్తుల్ని నేను రావడంతో మన దాసోజు లలితక్క మాట్లాడి నాలాంటి వాళ్ళని చాలామందిని ప్రజల్లో ఈరోజు చూపిస్తూ అంతో ఇంతో ఆదరణ మా తరగతుల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా వస్తుంది అంటే బాను లాంటి E69 లాంటి ఛానల్స్ ఎంతో దోహదపడుతున్నాయి. అనేక మంది నాయకుల్ని తీర్చిదిద్దటం, అనేక ప్రజా సమస్యల్ని వెలికి తీయటం, అనేక రకమైనటువంటి వివక్ష రూపాలని కానీ, అసమానతల్ని కానీ వెలికి తీసి వాటి మీద పోరాటాలకి కార్యోన్ముఖులు చేసే విధంగా ఈ ఛానల్ నడిపిస్తుంది. అలాంటి ఈ సంస్థకి మరొకసారి నా తరపున, కేవీపీఎస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్కైలాబ్ అన్నకి ధన్యవాదాలు. మాస్ వాయిస్ శంకర్